సో ఓజీ మూవీ రివ్యూ మూవీ कैसा है जी రివ్యూ బతాజీ అంటే చెప్తా అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రివ్యూ కొంచెం లేట్ అయింది అని చెప్పేసి తిట్టుకోవద్దు, ఎందుకంటే మనకు ఆఫీస్ ఉంది, ఆ వర్క్లు చేసుకోవాలి, వీడియోలు చేయాలి. సో కొంచెం లేట్ అయింది అనమాట. మామూలు లేటా, జీవితకాలం లేట్ రా. గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ టు ఏరియా టాక్స్ అండ్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, అలాగే కరెంట్ అఫైర్స్ మీద కానీ మూవీ అప్డేట్స్ మీద కానీ డైలీ షార్ట్స్ వస్తూనే ఉంటాయి. సో రౌండ్ ఫిగర్ కి చాలా దగ్గరలో ఉన్నాం, మీరు చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తే కొట్టేద్దాం, కంప్లీట్ చేద్దాం రౌండ్ ఫిగర్. సో ఇంకా మెయిన్ పాయింట్ లోకి వచ్చేద్దాం. మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయితే కళ్ళు మూసుకొని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి, పర్లేదు. అండ్ అది కాకుండా మాకు కొంచెం యాక్షన్ సీక్వెన్స్ నచ్చుతాయి బ్రో, మాకు కొంచెం ఎలివేషన్ షాట్స్ నచ్చితే దాని మీద మేము కొంచెం బాగా ఎంజాయ్ చేస్తామంటే దానికి కూడా మీరు కళ్ళు మూసుకుని టికెట్లు బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి, మంచిగా నచ్చుతుంది మీకు. లేదు అలా కాదు బ్రో, మాకు స్టైల్తో పాటు సబ్స్టెన్స్ కూడా కావాలి, కొంచెం మూవీలో ఆ స్టోరీతో మేము ఇన్వాల్వ్ అవ్వాలి అని మీరు అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మూవీ గురించి మీరు ఆల్రెడీ బయట కొంచెం వినే ఉంటారు, అంటే మూవీ ఎలా ఉంది ఏంటని చెప్పేసి, అండ్ అలాగే కొన్ని రివ్యూలు కూడా చూసుంటారు. ఎస్ ఆఫ్ కోర్స్ మూవీ అయితే స్టైలిష్ గా ఉంది, బట్ మూవీలో కొంచెం సబ్స్టెన్స్ నాకు మిస్ అయింది అనిపించింది. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి, చాలా ఫ్లాస్ పాయింట్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్ గా చెప్తా. మీరు అగ్రీ అవుతారో లేదో కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. సో నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట, మీ ఒపీనియన్ ఎలా ఉంది, అది నాతో సింక్ అవుతుందా లేదని చెప్పేసి. సో ఇంకా ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. మూవీలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే, ఆబ్వియస్లీ మనం అందరం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి మూవీకి వెళ్తాం. చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన స్ట్రైట్ మూవీ. ఆఫ్ కోర్స్ హరహర వీరమల్లు స్ట్రైట్ మూవీయే, కాదనట్లేదు. బట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే హరహర వీరమల్లు చూసాక నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ గారు అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మూవీలో చేశారనిపించలేదు. అంటే డ్యూ టు హిస్ పొలిటికల్ మీటింగ్స్ అవ్వచ్చు, లేదంటే ప్రజాసేవ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో నాకు ఎందుకు అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారనిపించలేదు. కంపేర్ టు హరిహర వీరమల్లు, ఓజీగా అయితే ఆయన కొంచెం ఇన్వాల్వ్ అయ్యారనిపించింది. ఆ యాక్షన్ సీన్స్ లో కానీ, ఎమోషన్ సీక్వెన్స్ లో కానీ కొంచెం ఇన్వాల్వ్ చేశారనిపించింది నాకైతే. అండ్ అఫ్ కోర్స్ తమన్ గారు బీజిఎం అయితే మాత్రం బద్దలు కొట్టేశారు. మెయిన్ సీక్వెన్స్ లో బీజిఎం కానీ, లేదంటే ఫైట్స్ అప్పుడు బీజిఎం కానీ, ఆ వర్క్ అయితే మాత్రం అసలు నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదైతే మాత్రం సూపర్ గా ఉందన్నమాట. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకో నేను కొంచెం డిస్కనెక్ట్ అయ్యానండి. ఎందుకంటే నేను ట్రైలర్ లోని పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంట్రడక్షన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్మోస్ట్ ఒక 20-25 టైమ్స్ చూసుంటా ఆ ట్రైలర్ బిట్ నే. సో నేను ఆ మ్యూజిక్ వస్తుందని చెప్పేసి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నప్పుడు కొంచెం పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది, ఇంట్రడక్షన్ షాట్ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం ఆ మ్యూజిక్ ఎందుకు కొంచెం నాకు కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. మేబీ ట్రైలర్లో ఆ మ్యూజిక్ పెట్టింటే మాత్రం ఇంకా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇంకా మన సుజిత్ గారి విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. అది మనం సాహోలో ఆల్రెడీ చూసాం, ఈ మూవీలో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది మూవీ. ఆయన కష్టం తెలుస్తుంది. ఆ క్రెడిట్ అయితే మనం ఖచ్చితంగా సుజిత్ గారికి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు హైప్ సీన్లు బాగున్నాయి అంటున్నాం, తమన్ గారు మ్యూజిక్ చంపేశారు అంటున్నాం, సుజిత్ గారి కష్టం అంటున్నాం. మరి ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యావంటే చెప్తా. మూవీ నరేషన్ అండి, నాకు ఎందుకో కొంచెం చాలా డిస్కనెక్టింగ్ అనిపించింది. ఒకవేళ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఈజీగా అఫెండ్ అవ్వకుండా చెప్తా క్లియర్ గా. సో మూవీ స్టోరీ ట్రైలర్ లో చూస్తే మనకు కొంచెం అర్థం అవుతుంది. సో ఆ మూవీ స్టోరీని ఎలా రిప్రజెంట్ చేస్తారన్న దాని మీదే హైప్ వెళ్ళింది, మనం కూడా చాలా వెయిట్ చేసాం. కానీ మూవీ చూసిన తర్వాత నాకు ఆ పాయింట్ మీద కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. ఎందుకు అంటే క్లియర్ చెప్తే వినండి. పవన్ కళ్యాణ్ గారిని మూవీలో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా చూపిస్తారు, అంటే ఒక 40 ఆ ఏజ్డ్ పర్సన్ లా చూపిస్తారు అనమాట. 40+ ఆ ఏజ్ పర్సన్ లా చూపిస్తారు. సో ఆయన స్టార్టింగ్ లోని అంటే ఆయన జపాన్ నుంచి వచ్చేస్తారు అనమాట. అప్పుడు ఆయన ఏజ్ నియర్లీ ఒక 20 దగ్గర ఉంటుంది. సో ఆయన ముంబైకి వచ్చిన తర్వాత ఇంకా ఆయన గ్యాంగ్స్టర్ లైఫ్ స్టార్ట్ అవుద్ది. అదంతా కలిపి ఒక 10 years అనుకోండి. సో ఆయన ముంబై వదిలేసి వెళ్ళిపోయి ఒక 15 years అయిందని చెప్పేసి అర్జున్ దాస్ గారు చెప్తారు. సో ఎటుపక్క చూసినా సరే ఒక 40 అనుకుందాం. 40లోనే ఆయన చిన్నప్పుడు జపాన్ నుంచి వస్తారు, ఇక్కడ రూల్ చేస్తారు, ఇక్కడ నుంచి 15 సంవత్సరాలు వెళ్ళిపోతారు. ఆ 15 సంవత్సరాలు ఏంట్రా అంటే ఆయన వేరే ఊరు వెళ్ళిపోయి వాళ్ళ వైఫ్ తో బతికేస్తారు, అంటే ఆయన ఐడెంటిటీ మార్చేసుకుంటారు, విచ్ ఇస్ గుడ్, బానే ఉంది. ఇదంతా కట్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ క్లైమాక్స్ తోని జపాన్ వెళ్ళి అక్కడ గ్యాంగులు మొత్తం అన్నింటినీ స్క్రాచ్ చేశారని చెప్తారు. మళ్ళీ చెన్నై దగ్గర ఒక ఫైట్ చూపిస్తారు, అది ఒక పెద్ద ఫైట్ ఉంటుంది అనమాట. ఆయన చూసి అందరూ భయపడుతుంటారు, దానికి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది ఓకే, అది లింక్ చేశారు, ఓకే బాగానే ఉంది. ఈయన ఉండేది నాసిక్ లో, మళ్ళీ చెన్నైలో ఫైట్ అవుద్ది, నాసిక్ లో ఉంటారు, మళ్ళీ జపాన్ వెళ్ళి ఇదంతా చేశారంటారు. ఇదంతా నాకు ఎందుకు కొంచెం లాజిక్ మిస్ అయింది అనిపించింది, అండ్ కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఒక మాస్టర్ అనమాట. అంటే ఒక సమరే, అంటే మీరు అది ట్రైలర్ లో చూస్తేనే అర్థం అవుతుంది. మూవీలోని ఒక వందల మంది నరికేస్తుంటారండి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఓకే ట్రైన్ సమరై ఓకే, ఆయనకు ఒక టెక్నిక్ ఉంటుంది, అదంతా ఓకే. బట్ ఎదురుగా అంత వందల మంది వస్తున్నా సరే అసలు హీరోకి ఒక దెబ్బ తగలకుండా వెళ్ళి అందరినీ రప్ప నరికేస్తాడంటే నేను కొంచెం డిస్కనెక్ట్ అవుతాను. ఎందుకంటే ఒక ఫైట్ సీక్వెన్స్ అనేది ఎలా నాకు కొంచెం కనెక్టింగ్ అనిపిస్తుంది అంటే, హీరో కూడా దెబ్బలు తగలాలి, హీరో కూడా డౌన్ఫాల్ అవ్వాలి, హీరోకి వీక్నెస్ ఉంటే హీరో కూడా దెబ్బలు తగులుతూ ఉండాలి. అది రేజ్ అయిన తర్వాత ఆ టెక్నిక్ తో కొడితే నాకు మనం కూడా ఆ సీక్వెన్స్ లో ఇన్వాల్వ్ అవుతాం, మనం కూడా కొంచెం కనెక్ట్ అవుతాం. సో నాకు ఎందుకో ఇక్కడ కొంచెం అది మిస్ అయింది అనిపించింది. ఇకపోతే ఇమ్రాన్ హష్మి గారు చాలా పెద్ద విలన్, బ్రూటల్ విలన్ అన్నట్టు ఎస్టాబ్లిష్ చేస్తారు. మీరు సెకండ్ హాఫ్ లో గమనించారో లేదో 3 different లొకేషన్స్ లోనే ఒక సిచ్యువేషన్ రన్ అవుతుంటది. అదే మనకి ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక ఎంగేజింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, ఒక ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కళ్యాణ్ గారికి మంచి ఎలివేషన్ షాట్స్ కూడా పడతాయి అక్కడ.
సో అది మనకి క్లైమాక్స్ లోని ఇమ్రాన్ హాష్మి గారు రివీల్ చేస్తారు. ఎక్కడ అంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఆయన కూడా ఉన్నాను రివీల్ చేస్తారు. కానీ మీరు గమనించారో లేదో, అదే ఇమ్రాన్ హాష్మి గారు ముంబైకి వచ్చి ఇక్కడ వార్నింగ్ ఇస్తూ ఉంటారు కోర్టులోని. అదే మన పొగరు హీరోయిన్ ఉంటారు కదా, అంటే సెకండ్ హీరోయిన్, ఆయన పేరు మర్చిపోయింది కానీ వేస్తాను చూడండి. ఆ సిచ్యువేషన్ అంతా ఇక్కడ రన్ అవుతుంటది, ఇక్కడ వార్నింగ్ ఇస్తుంటారు. ఇమ్రాన్ హాష్మి గారికి అక్కడికి ఫోన్ వస్తుంది, అక్కడి నుంచి ఆయన కాల్ చేస్తారు, ఈయన మాట్లాడతారు కూడా. క్లైమాక్స్ లో కట్టుపన్న ఎలారా అంటే ఇప్పుడు ఇమ్రాన్ హాష్మి గారు అక్కడే ఉన్నానంటారు. అంటే అక్కడున్న ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు ఈయన, నాకు అర్థం కాలే అసలు, ఆ సీక్వెన్స్ అర్థం కాలే. అక్కడున్న ఆయన ఇక్కడికి ఎలా వచ్చి ఇక్కడ వార్నింగ్ రన్ అవుతుంటది, ఈయన ఫోన్ లో కూడా మాట్లాడుతుంటారు. మళ్ళీ లేదు నేను అక్కడే ఉన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అంటారు. అది నాకు అర్థం కాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సిచ్యువేషన్ లో అక్కడ ఉండరు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఆయన అక్కడ ఉండరు. ఆ హాస్పిటల్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అవుతూ ఉంటది. అంటే ఆ టైంకి మరి అంటే అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయారని కూడా మనకు చూపిస్తారు అక్కడ. ఆ టైంకి మరి అక్కడికి ఎలా వస్తారో అసలు ఎవరు చెప్పరు కూడా. కట్ చేసి ఓపెన్ చేస్తే కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు. ఓకే, సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. అవుట్ ఆఫ్ నో వేర్ సినిమాటిక్ యూనివర్సిటీ ఓపెన్ చేసి ఇంకొక మూవీతో లింక్ చేస్తారు. ఆ మూవీకి ఈ మూవీకి లింక్ ఏంటి అంటే, ఓమి అనేవాడు ఆల్రెడీ ఆ సిటీ మీద కన్నేసాడు, టేక్ ఓవర్ చేసుకుందాం అనుకుంటాడు. సో అందుకే అక్కడ కొంతమంది చంపారని చెప్పేసి ఒక చిన్న లింక్ వేస్తారు. ఆ టైమ్ లైన్స్ టోటల్లీ కొంచెం డిఫరెంట్ కదా. అండ్ ఆ కనెక్షన్ కూడా ఎలా అనిపించింది అంటే, ఇక సినిమాటిక్ యూనివర్సిటీ స్టార్ట్ చేయాలి అనే కనెక్షన్ తోనే అనిపించింది తప్పితే మూవీ స్టోరీకి రిలేటెడ్ లేదంటే ఆ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ రేస్ చేద్దాం అన్న లింక్ అయితే నాకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విక్రమ్ సినిమా చూసుకుంటే ఆ సినిమాకి ఆ ఖైదీ సినిమాకి కొంచెం ఆ లింక్ కుదురుతుంది బాగా. సో నాకైతే ఇక్కడ కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. అండ్ ఎండ్ కార్డ్స్ తర్వాత సెకండ్ పార్ట్ కి డోర్స్ ఓపెన్ చేసి పెట్టారు. పోర్షన్ కూడా ఎందుకు అంత ఫ్లో లో లేదనిపించింది, కొంచెం డిస్కనెక్టింగ్ అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే, యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి, కళ్యాణ్ గారి లుక్స్ బాగున్నాయి, కొంచెం అంటే ప్రీవియస్ మూవీస్ కన్నా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేశారనిపించింది మూవీలో. మరి మూవీకి సజెస్ట్ చేస్తావా అంటే ఖచ్చితంగా మూవీ సజెస్ట్ చేస్తానండి. సో వీకెండ్ ఖాళీ అయితే మంచిగా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. బట్ ఫ్యామిలీస్ వెళ్తే ఎందుకు కొంచెం డిస్కనెక్ట్ అవుతారేమో అని నా ఫీలింగ్. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చేయండి. సో ఇది మన ఓజీ మూవీ రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రౌండ్ ఫిగర్ కి దగ్గరలో ఉంది, రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసేయండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.